ఎందుకో కానీ సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషు జ్ఞాపకానికి వస్తుంది. అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివాడు. దాంతో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడడం అలవడింది. ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీషు దొరసాలున పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ. ఇంకా ఆ ఇంట్లో తెలుగు పలుకుకు చోటు ఎక్కడుంటుంది? ఆంధ్రదేశంలో ఇంగ్లీషు మాట్లాడే కుటుంబాన్ని చూడాలని ఉబ్బలాటం బయలుదేరింది నాలో. ఆఫీస్ ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది. మరుసటి రోజుకు కానీ పూర్తవ్వదు. ఆ పూటకి విశ్రాంతి తర్వాత కలుస్తానని మా కొలీగ్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను. వీధి మొదలలో ఉన్న అంగట్లో 2 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను. సత్యం పిల్లల కోసం చిన్న కాంపౌండ్లో అదినంతగానే ఉంది.